హలో చిల్డ్రన్, మనం ఇవాళ ఇంగ్లీష్లో యూనిట్ 2 గోయింగ్ టు స్కూల్ అనే లెసన్ చెప్పుకుందాం. ఇది పేజీ నెంబర్ 19లో ఉంది. చూడండి, పిక్చర్ చూడండి. ఏమన్నా ఇక్కడ కలర్ ద పిక్చర్ అని ఉంది. అంటే మనం ఈ పిక్చర్స్కి కలర్ వేయాలి. ఇక్కడ ఏం కనిపిస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? మనం అంతకుముందు లెసన్లో యూనిట్ 1లో అమ్ము ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఆ అమ్మునే ఈమె అమ్ము వాళ్ళ మదర్ పేరు ఏం పేరు ఇక్కడ? హేమలత. అమ్ము అండ్ హర్ మదర్. మనకు యూనిట్ 1లో అమ్ముకి బిట్టు ఫ్రెండ్ అయ్యాడు. అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని పరిచయం చేసుకున్నాం. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటివి అన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఇంకా అది యూనిట్ 1లో. ఇప్పుడు యూనిట్ 2లో ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్ము గెట్టింగ్ రెడీ. అమ్ము ఈజ్ గెట్టింగ్ రెడీ టు గో టు స్కూల్. చూడండి, రెడీ అయిందా? మీరు కూడా స్కూల్కి వచ్చేటప్పుడు ఇలానే రెడీ అవుతారు కదా. అమ్ము రెడీ టు గో టు స్కూల్. అమ్ము వాళ్ళ మదరు ఏం చేస్తుంది ఇక్కడ? గివింగ్ వాటర్ బాటిల్ టు అమ్ము. అమ్ము ఈజ్ గివింగ్ వాటర్ బాటిల్ అమ్ము. ఓకేనా? అమ్ము రెడీ అయింది, బ్యాగ్ వేసుకుంది, మదర్ వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చింది. ఇట్లా ఈమె స్కూల్కి వెళ్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఈ పిక్చర్కి మనం కలర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ పేజీకి వెళ్దాం. చిల్డ్రన్, ఈ పేజీ 20, పేజీ నెంబర్ 20, పేజీ నెంబర్ 21లో మనం ఈ బిగ్ పిక్చర్ మొత్తం కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఈ లెసన్ పేరు ఏంటి? అమ్ము ఈజ్ గోయింగ్ టు స్కూల్. అమ్ము స్కూల్కి వెళ్తుంది అన్నట్టు ఈ లెసన్లో. ఇక్కడ చూద్దామా ఏం రాసిండ్రో? అమ్ము ఈజ్ గోయింగ్ టు స్కూల్. షీ లుక్స్ ఫర్ బిట్టు. బిట్టు వాంట్స్ టు గో టు స్కూల్ విత్ అమ్ము. ఇంకా ఇక్కడ చూడండి, మీరు ఈ బస్లో అమ్ము ఎక్కుతుంది, వాళ్ళ మమ్మీ బాయ్ చెప్తున్నారు కదా. అంటే అమ్ము స్కూల్కి వెళ్తున్నది. అయితే ఏం జరిగింది ఇక్కడ అంటే, ఆమె కూర్చున్నాక చూస్తే తన దగ్గర బిట్టు కనిపించాడు. షీ లుక్స్ ఫర్ బిట్టు. బ్యాగ్లో దాచుకుని ఉన్నాడు అన్నట్టు బిట్టు. బిట్టు ఎవరు? ద స్క్విరెల్. అమ్ము ఈజ్ ఏ లిటిల్ గర్ల్, బిట్టు ఈజ్ ఏ స్క్విరెల్. స్క్విరెల్ ఏమంటుంది? బిట్టు వాంట్స్ టు గో టు స్కూల్ విత్ అమ్ము. బిట్టు అమ్ముతో పాటుగా స్కూల్కి వెళ్ళాలని అనుకొని తన బ్యాగ్లో దాక్కుందట. అమ్ము ఈజ్ గోయింగ్ టు స్కూల్. షీ లుక్స్ ఫర్ బిట్టు. బిట్టు వాంట్స్ టు గో టు స్కూల్ విత్ అమ్ము. అమ్ము స్కూల్కి వెళ్తుంది. కూర్చున్న తర్వాత బ్యాగ్లో బిట్టును చూసింది. బిట్టు ఏమనుకొని ఎక్కాడంటే అమ్ముతో పాటు స్కూల్కి వెళ్ళాలనుకొని తన బ్యాగ్లో దాచుకున్నాడట. అప్పుడు బిట్టు చూసింది. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఈ పిక్చర్లో ఏమేం కనిపిస్తున్నాయో ఫస్ట్ బాగా చూద్దాం. ఇక్కడ అన్నీ కూడా ఆమె రోడ్ నుంచి బస్ ఎక్కి స్కూల్కి వెళ్తుంది కాబట్టి, అంటే మనకి ఈ రోడ్ పైన ఉన్నవన్నీ కూడా మనకు కనిపిస్తాయని అర్థం. బాగా చూడండి, ఇదేంటి? రోడ్ కదా. రోడ్ మీద ఉన్న వెహికల్స్ అంటే ఏంటివి? వాహనాలు. ఏమేమి కనిపిస్తున్నాయో చెప్పండి. ఇవన్నీ కూడా మీరు రోజు చూస్తూనే ఉంటారు కదా. కొన్ని చూసినవి చూడనివి అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ మనం ఈ పిక్చర్లో చూద్దాము, వాటి నేమ్స్ చెప్పుకుందాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్దాం. దిస్ ఈజ్ ఏ జీప్. దిస్ ఈజ్ ఆటో. దిస్ ఈజ్ ఏ బస్. దిస్ ఈజ్ ఏ బైసికల్. దిస్ ఈజ్ స్కూటర్. దిస్ ఈజ్ బైక్. దిస్ ఈజ్ ఏ ట్రాక్టర్. ట్రాక్టర్ మన ఊర్లో చాలా చూస్తుంటాం కదా. ఓకే, ఇది మీరు చూసిండరు. ఇదేంటి? ఫైర్ ఇంజన్. ఫైర్ ఇంజన్ అంటే ఎక్కడైనా ఇల్లు కాలిపోతుంటే వచ్చి ఆర్పేస్తుంటాయి కదా, అదే ఈ వెహికల్ ఫైర్ ఇంజన్ అంటాం. ఫైర్ అంటే ఏంటి? నిప్పు, మంట కదా, అది ఆర్పడానికి వచ్చేది ఈ ఫైర్ ఇంజన్. ఇది గ్రీన్ కార్.
ఇవి వెహికల్స్, స్కూటర్, హోండా అంటే బైక్స్ అన్నట్టు ఇవి. తర్వాత ఇదేంటి చూడండి, ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా, ఇదేంటి అంబులెన్స్. ఇది దిస్ ఇస్ ఎ లారీ. లారీ లోడ్ తీసుకొని వెళ్తుంది. పెద్ద పెద్ద బాగా వెయిట్ ఉన్నాయన్నీ కూడా మనం లారీలలో తీసుకెళ్తారుగా, ట్రక్స్ కానీ లారీలో కూడా మనం తీసుకెళ్తుంటాం. దిస్ ఈజ్ ఏ లారీ ఆర్ ట్రక్. దిస్ ఈజ్ ఏ కార్. దిస్ ఈజ్ ఏ వ్యాన్. తెలుసా, కార్కు వ్యాన్కు మీరు గుర్తుపడతారుగా. మీరు స్కూల్లో నుంచి చాలా మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్కి ఇలా వ్యాన్లలో వెళ్తుంటారు కదా, ఊర్లలో వ్యాన్లు తిరుగుతుంటాయి. ఇంకా చూడండి, ఇక్కడ బుల్లక్స్ ఉన్నాయి. బుల్లక్ కార్ట్, హార్స్ కార్ట్, బఫెల్లోస్. ఇక్కడ ఒక ఇల్లు ఉందన్నట్టు, హౌస్ ఉంది ఈ పక్కన, రోడ్ పక్కన. ఆ పక్కన ఉన్నవి కూడా మనకు కనిపిస్తున్నాయి అన్నట్టు. ఇక్కడ ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ చిన్న హౌస్ ఉంది, ఇంకా ఇక్కడ హార్స్ ఉంది, ఇక్కడ బుల్లక్స్ ఉన్నాయి, ఇక్కడ బఫెల్లోస్ ఉన్నాయి, ఇక్కడ వెల్ ఉంది. వెల్ అంటే బావి కనిపిస్తుందా ఇక్కడ? ఎప్పుడైనా చూసారా మీరు ఇలాంటిది? ఇందులో నుంచి వాటర్ ఈ బకెట్ను అందులో వేసి రోప్తో లాగుతుంటే వాటర్ వస్తాయి. ఇక్కడ ఒక హౌస్ ఉంది. ఇక్కడ ఇవేంటివి? హెన్స్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏముంది ఇంకా? షిప్. షిప్ అంటే లేదా బోట్. ఇది దిస్ ఈజ్ ఏ బోట్. ఇక్కడ ఏంటి? దిస్ ఈజ్ గాంధీ, మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉంది ఇక్కడ. ఇక్కడ పైన చూడండి, ఇదేంటి? ట్రైన్ ఉంది ఇక్కడ. ట్రైన్, TRAIN, ట్రైన్. ఇంకా రోడ్డుకు మనకు ఇటువైపు ఏం కనిపిస్తున్నాయి? ఇక్కడ చర్చ్ కనిపించింది కదా, ఇక్కడ చర్చ్, మాస్క్, ఇది టెంపుల్. ఇవి కూడా మనకు ఈ పిక్చర్లో కనిపిస్తున్నాయి. ఓకే, మళ్ళీ ఒకసారి అన్ని చూద్దామా? వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్ అంటే మనకి ఈ పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయి? ముఖ్యంగా ఎక్కువగా రోడ్డు పైన వెహికల్స్ కనిపించాయి, పక్కన ఒక హౌస్ కనిపించింది. హౌస్లో కూడా మనకి బఫెల్లోస్, బుల్లక్ కార్ట్, హార్స్ కార్ట్ అంటే ఎడ్ల బండి ఇవి కనిపించినాయి. ఇంకా మళ్ళీ ఒకసారి వెహికల్స్ నేమ్ చెప్పుకుందామా? వ్యాన్, కార్, ట్రక్ లేక లారీ అంటారు దీన్ని, లారీ లేదా ట్రక్. ఇది అంబులెన్స్, స్కూటర్, హోండా బైక్, ఫైర్ ఇంజన్, గ్రీన్ కార్, ట్రాక్టర్, బైక్, bicycle, scooter, bus, auto, jeep, boat, train. These are the vehicles in the picture. హౌ డూ యూ గో టు స్కూల్? ఈ క్వశ్చన్స్ చూడండి, మనకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. హౌ డూ యూ గో టు స్కూల్? మీరు స్కూల్కి ఎలా వెళ్తారు? అమ్మో బస్సులో వెళ్తుంది కదా, మరి మీరు స్కూల్కి ఎలా వెళ్తారు చెప్పండి. కొంచెం మంది బై వాక్ అంటే నడుచుకుంటూ వెళ్తారు. సమ్ చిల్డ్రన్స్ యూజ్ బైసైకిల్, సమ్ చిల్డ్రన్స్ యూజ్ ఆటో రిక్షాస్. దూరంగా ఉంటే సైకిల్ మీద వెళ్తారు లేదా రిక్షాలో కూడా వెళ్తారు. మీరు ఎలా వస్తారో చెప్పండి. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్ అంటే మనం చెప్పుకున్నాం కదా, మనకు కనపడే హెన్, బుల్లక్స్, బఫెల్లోస్, హార్స్, బోటు, మహాత్మా గాంధీ స్టాచ్యూ, ఈ వెహికల్స్ బస్, కార్, జీప్, ఆటో, ట్రాక్టర్, కార్, ట్రక్, అంబులెన్స్, ఫైర్ ఇంజన్, temple, mosque, church, trees, lights,
train. These things we are found in the picture. What do you see on your way to school? మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో ఏమేం చూస్తారు అది మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఓకేనా? విల్ అమ్ము టేక్ బిట్టు టు స్కూల్? అమ్ము బిట్టుని తీసుకెళ్తుందా అంటే మనం చెప్పుకున్నాం కదా, ఆ అమ్ముకు తెలియకుండానే అమ్ము బ్యాగ్లో బిట్టు ఉన్నది కాబట్టి తనతో పాటు స్కూల్కి వెళ్తుంది. అర్థమైందా ఈ లెసన్? మీకు ఈ వెహికల్స్ నేమ్స్ అన్నీ కూడా వచ్చే ఉంటాయి. వీటిని నేను రాసి మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? పేజ్ నెంబర్ 22. అమ్ము అండ్ బిట్టు ఆర్ ఇన్ ద బస్. చూడండి పిక్చర్. ఇక్కడ ఫస్ట్ ఏం రాస్తుందో చదువుదాము. అమ్ము అండ్ బిట్టు ఆర్ ఇన్ ద బస్. దే ఆర్ లుకింగ్ ఎట్ ద వెహికల్ ఆన్ ద రోడ్. అంటే అమ్ము మరియు బిట్టు ఇద్దరు కూడా బస్లో ఉన్నారు. దే ఆర్ లుకింగ్ ఎట్ ద వెహికల్స్ ఆన్ ద రోడ్. వారిద్దరూ కూడా రోడ్ మీద చూస్తున్నారు. ఏమున్నాయి రోడ్ మీద? వెహికల్స్ ఉంటాయి. మనం బస్సులో వెళ్ళేటప్పుడు ఏం కనిపిస్తాయి? వెహికల్స్, ఆటోలు, బస్సులు, కార్లు, లారీలు, ఏమైనా రోడ్ మీద పోవే అన్నీ కూడా కనిపిస్తుంటాయి కదా, వాటిని చూస్తుంది. అయితే ఇక్కడ బిట్టు ద స్క్విరల్. బిట్టు ఎవరు ఇక్కడ? స్క్విరల్, ఉడత. ఉడత ఏం అడుగుతుందో చూడండి. వాట్ ఈస్ దట్ అమ్ము అని అడుగుతుంది. ఇక్కడ చూసుకుంటూ పాపం బిట్టుకి ఏం తెలియదు కదా, ఎప్పుడు చెట్ల మీదనే ఉంటది కదా. ఈసారి అమ్ముతో బస్లో వచ్చింది స్కూల్కి వెళ్ళడానికి. అప్పుడు తనకు ఇదంతా కూడా వింతగా అనిపిస్తుంది, కొత్తగా ఉంది. అన్నీ అడిగి తెలుసుకుంటుంది అన్నట్టు. అమ్ముని చూసుకుంటూ ఆ సౌండ్ని పట్టి వాట్ ఈస్ దట్ అమ్ము అని అడిగింది, ఇక్కడ ఈ కార్ని చూయించుకుంటూ. అప్పుడు అమ్ము ఏం చెప్పింది? దట్ ఈజ్ ఏ కార్ అన్నది. ఏమన్నది? దట్ ఈజ్ ఏ కార్. మీకు కూడా తెలుసుగా ఇదేంటో. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ కార్. మళ్ళీ ఇక్కడ ఇంకా ఏమున్నారు? ఇక్కడ ఒక స్కూటర్ కూడా ఉందన్నట్టు, అది వెళ్తుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ బిట్టు ఆస్కింగ్ అమ్ము? బిట్టు అమ్ముని ఏమని అడుగుతున్నాడు ఇక్కడ? ఇదే వాట్ ఈస్ బిట్టు ఆస్కింగ్ అమ్ము అంటే వాట్ ఈస్ దట్ అమ్ము అని అడుగుతున్నాడు. వాట్ ఈజ్ అమ్ము సేయింగ్ టు బిట్టు? మరి అమ్ము ఏం చెప్పింది బిట్టు అడిగిన దానికి అంటే? ఆయన ఏం అడిగాడు? వాట్ ఈస్ దట్ అమ్ము అంటే అది చూపించి అది దట్ ఈస్ ఏ కార్ అని అమ్ము దానికి సమాధానం చెప్పింది. ఒకేసారి మళ్ళీ చూద్దామా? అమ్ము అండ్ బిట్టు ఆర్ ఇన్ ద బస్. అమ్ము మరియు బిట్టు ఇద్దరు కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఇదంతా బస్ అన్నట్టు. బస్లో నుంచి కిటికీల నుండి చూస్తున్నట్టు. బస్లో కూర్చున్నారు, ఆ విండోస్ నుంచి చూస్తున్నారు. చూస్తున్నప్పుడు రోడ్ మీద కనబడే వెహికల్స్ అన్నీ కూడా చూస్తుంటే పాపం బిట్టుకి ఏం తెలియక అన్నిటి గురించి అడుగుతున్నాడు. ఇక్కడ ఉన్న కార్ని చూపించుకుంటూ వాట్ ఈస్ దట్ అమ్ము అనగానే అమ్ము ఏం చెప్తుంది? దట్ ఈజ్ ఏ కార్ అని చెప్పింది. ఓకేనా? మీకు అర్థమైందా? మరి ఇక్కడ బిట్టుకి అర్థమైంది అది కార్ అని. మీకు అర్థమవుతుందా? ఓకే, we will go to the next page. Page number 23. Sing the song. Ammu's bus goes pom pom pom. అమ్ము బస్లో ఉంది కదా, ఇదేంటి? బస్, బియుఎస్ బస్. బస్సు ఎలా వెళ్తుంది? పామ్ పామ్ అనుకుంటే వెళ్తుంది. అంటే ఏంటి? హారన్ అన్నట్టు. అది మనం ఎవరైనా అడ్డం వస్తే సైడ్ ఇవ్వడానికి ఏమని చెప్తారు? పామ్ పామ్ అనే హారన్ నొక్కుతుంటారు కదా, అది. దీని మీద మనం పాట పాడుకుందామా? చూడండి. హియర్ ఇస్ ద బస్, it goes on the road. Here goes the bus, pom pom pom. Here is the bus, it goes on the road. Here goes the bus, pom pom pom. బస్సు ఎట్లా వెళ్తుంది? రోడ్ మీద వెళ్తుంది. బస్సు వాటర్లో వెళ్తుందా? కాదు కదా. ఎక్కడ వెళ్తుంది? ఇట్ గోస్ ఆన్ ద రోడ్. రోడ్డు పై నుండి బస్సు వెళ్తుంది. ఇదేంటిది? బస్.
హియర్ ఇస్ ద బస్. ఇదిగో ఇది బస్సు, బియుఎస్ బస్. ఇట్ గోస్ ఆన్ ద రోడ్. ఇది రోడ్ పైన వెళ్తుంది. హియర్ గోస్ ద బస్, పామ్ పామ్ పామ్. ఈ బస్సు ఎలా వెళ్తుంది? పామ్ 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 అని శబ్దం చేసుకుంటూ వెళ్తుందట. అలాగే ఇక్కడ బస్ గురించి పాడాం కదా, ఇక్కడ ఏముంది? గ్రీన్ కలర్ కార్. ఇదేంటి? కార్, సిఏఆర్, కార్. కార్ గురించి కూడా మరి పాడాలి కదా, పాడదామా? హియర్ ఇస్ ద కార్, ఇట్ గోస్ ఆన్ ద రోడ్. హియర్ గోస్ ద కార్, బీప్ బీప్ బీప్. Here is the car, it goes on the road. Here goes the car, beep beep beep. కార్ సౌండ్ ఎలా ఉంది? బీప్ 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 అనే సౌండ్ వస్తుందట. ఇది కూడా ఇట్ గోస్ ఆన్ ద రోడ్. రోడ్డు పైన వెళ్ళే వెహికలే కారు కూడా. ఇది గాలిలో, ఎయిర్లో పోదు, వాటర్లో పోదు. ఎక్కడి నుంచి పోతాయి? రోడ్ పై నుంచి వెళ్తాయి. హియర్ ఈస్ ద కార్. ఇది కారు. ఇది చూడండి, ఇది పాడుకుంటూ కూడా చెప్తున్నట్టుంది బిట్టుకి. అమ్ము ఈజ్ ఎ లిటిల్ గర్ల్, బిట్టు ఈజ్ ఎ స్క్వీరల్. వీరిద్దరూ కూడా ఫ్రెండ్స్ అయ్యారు కదా. ఈమె స్కూల్కి వచ్చుకుంటూ బిట్టు కూడా బ్యాగ్లో దూరి వచ్చేసాడు అమ్ముతో పాటు. రోడ్ మీద ఉన్న వెహికల్స్ అన్ని చూయించుకుంటూ పాట పాడుకుంటూ చెప్తుంది అమ్ము. హియర్ ఇస్ ద కార్, ఇట్ గోస్ ఆన్ ద రోడ్. Here goes the car, beep beep beep. నచ్చిందా మీకు ఈ పాట? మీరు కూడా ఈ పాట పాడుకోండి. ఒకసారి మళ్ళీ పాడనా ఇదంతా? Here is the bus, it goes on the road. Here goes the bus, pom pom pom. Here is the car, it goes on the road. Here goes the car, beep beep beep.